చెప్పదలుచుకున్నాం. అమ్మ, మీరు మహిళగా ఉన్నారు. ఇవాళ మహిళల నుదుట సింధూరం టెర్రరిస్టులు లాక్కొని పోతే ఇవాళ వాళ్ళకి బహుమతిగా ఆ టెర్రరిస్టుల ప్రాణాలను బలికొని అమ్మ మీ ఎంబడి మేము ఉన్నాము అని చెప్పడానికి చేసినటువంటి ఈ ఆపరేషన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు సారథ్యం వహించినటువంటి ఈ ఆపరేషన్ ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మీరు ఇట్లాంటి వాటిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మాత్రం వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మహిళలుగా మేము ఎవరం కూడా చూస్తూ ఊరుకుంటాం. ఇది సూర్యపల్లి సుజాత గారికి కావచ్చు, లేదంటే అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్ననాడు కూడా ఒక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రిని మహిళను చేయలేదు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ ఒక మహిళ, విదేశాంగ శాఖ మంత్రి మహిళ నిర్వహించింది. ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో గత ప్రభుత్వంలోనే 12 మందిని మహిళల్ని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 65 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఏనాడు కూడా అంతమంది మహిళలను కేంద్ర మంత్రులుగా చేయలేదు. దాదాపుగా 8 మంది మహిళలను గవర్నర్లుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎరాలో 4 మహిళలు ముఖ్యమంత్రులుగా అయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. బయటికి చెప్పడమే కాదు, కేవలం ప్రభుత్వంలోనే ఉంచడం కాదు, ఇవాళ పార్టీ రాజ్యాంగంలో కూడా పార్టీ కమిటీల్లో కూడా 33% మహిళలు ఉండవలసిందే అని చెప్పి రిజర్వేషన్ తీసుకొని వచ్చి పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వము పార్టీ భారతీయ జనతా. అందుకే కదా ఇవాళ నర్సంపేట లాంటి టౌన్లో కూడా ఇవాళ ఒక మహిళ మనకి ఇక్కడ జనరల్ సెక్రటరీగా కూర్చుంది అని అంటే, ఇవాళ ఒక మహిళ జనరల్ సెక్రటరీగా కూర్చుంది అని అంటే దానికి కారణం మా పార్టీలో మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం. ఇదొకటే కాదు, చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఇంటిని ఎంత అద్భుతంగా నడపగలుగుతారో భారతదేశాన్ని కూడా అంతే అద్భుతంగా నడపగలుగుతారు. నియోజకవర్గాలను, జిల్లాలను, వాళ్ళ పార్లమెంట్లను అంతే అద్భుతంగా నడపగలుగుతారని చెప్పి వాళ్ళ 33% రిజర్వేషన్ ని చట్టసభలో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పాకిస్తాన్ లాంటి దేశం వెన్నులో వణుకు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్ కు చూపించాలని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే, మహిళల సారథ్యంలో నడిస్తే, ఇవాళ ఆపరేషన్ సింధూర్ని గేలి చేసుకుంటా, ఎగతాళి చేసుకుంటా, యుద్ధాన్ని ఎగతాళి చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది ఇవాళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు. వీళ్ళ వల్లనే ఎక్కువ నష్టం. కొంతమంది ఏమో యుద్ధం ఎందుకు చేయాలి, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాట్లాడతారు. ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణమని మాట్లాడతారు. ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిన్ననే ఒక సమీక్ష కూడా నిర్వహించినారు. అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, నిన్ననే భారతదేశం అంతా కూడా మాక్ డ్రిల్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా దేశానికి వెన్నుదన్నగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసినారు. కాబట్టి ఇట్లాంటి అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు, వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉండదు. బాధ్యతాయుతమైనటువంటి పోస్టులలో కూర్చొని అంటే టీచర్లుగా, ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మాటలకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది. సమాజం ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది వాళ్ళని. అటువంటి వాళ్ళు ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు. తెలంగాణలోనే టెర్రరిజాన్ని పెంచి పోషించే విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం. ఇంకొక విషయంతో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు గారు, మైబాద్ పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు, నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ గూడూరు సందీప్ గారు,
సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ గారు, నర్సంపేట రూరల్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు, నర్సంపేట టౌన్ జనరల్ సెక్రటరీ సోదరి సరిత గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్లు మహేందర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీడియా మిత్రులతో సహా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తారు. అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ శభాష్ భారత్ అంటుంటే, భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే, మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్, కొంతమంది దేశంలోనే విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారైన వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఇవాళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది. నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, వారు కేవలం ప్రొఫెసరే కాదు, తెలంగాణ విద్యా కమిషన్ కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉన్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్ లో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఈ అంశం పైన వారు వివరణ తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అసలు ఎంత అలసు అయిపోయిందండి ఇవాళ. దేశం అంటే, యుద్ధం అంటే, ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సైనికులంటే, అసలు పెహల్గాం సంఘటన ఎందుకు జరిగింది? భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్ళి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళను పట్టుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి హిందూ మతానికి సంబంధించినటువంటి మగవాళ్లను వాళ్ళ భార్యల ముంగట, వాళ్ళ బిడ్డల ముంగట కాల్చి చంపింది కదా. ఇవాళ 26 మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే, వాళ్ళ భార్యలు పసుపు కుంకుమాలు కోల్పోతే, వాళ్ళ భార్యల నుదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది. ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి గల కారణం వాళ్ళ ఏ భారతీయ హిందూ స్త్రీల నుదుటిన సింధూరాన్ని మీరు తీసేసిండ్రో ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము, బహుమతికి ఇస్తాము అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి, ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం కూడా ఇద్దరు